అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు రావడం జరిగింది. వివాహ వ్యవస్థ, దానికి మనం ఇచ్చే గౌరవం అనే టాపిక్ మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ రోజుల్లో మనకు ఒక పెళ్లి కార్డు మన దగ్గరికి వచ్చిందనుకోండి. ఓకే. మనం ఎంత టైం లేకున్నా సరే ఎలాగైనా ఆ పెళ్ళిని అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో పెళ్ళికి వెళ్ళడం అనేది జరుగుతుంది. పెళ్ళికి వెళ్ళామా, పెళ్లి కూతురు, పెళ్ళికొడుకుని చూసామా, లైన్‌లో నుంచున్నామా, మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చామా, బఫేకి ప్లేట్ పట్టుకుని వెళ్ళామా. అంతేగాని ఎక్కడైనా సరే, ఎవరైనా సరే జీలకర్ర, బెల్లం చూసామా, మాంగళ్య ధారణ చూసామా, తలంబ్రాలు చూసామా అంటే ఆన్సర్ మెజారిటీ కేసెస్‌లో నో. ఒక్కసారి మనకి ఈ విషయాలన్నీ తెలుసు. కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? మనం దగ్గరుండి వాళ్ళకి మన వివాహ వ్యవస్థ గురించి, వివాహం ఎలా జరుగుతుందో అనే దాని గురించి మన పిల్లలకి మనమే చెప్పాలి. సో, బఫేకెళ్తాం. బఫేకెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆ మెనూ చూసి భయపడిపోతుంటాం ఈ రోజుల్లో. ఎందుకంటే చాలా ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. 58 రకాల వెరైటీస్‌తో ఒక పెళ్లి చూసా నేను మొన్న. 58 వెరైటీస్‌లో దగ్గర దగ్గర 8 రకాల స్వీట్లు, 6 రకాల కర్రీసు అబ్బబ్బబ్బా! చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఏం తినాలి? ఏం తినకూడదు మనకు తెలీదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలుసో తెలియకో అన్నీ వేసేసుకుంటారు. సగం తింటారు, సగం డస్ట్‌బిన్‌లో పడేస్తారు. ఆర్భాటం కోసం చేసే ఆ పెళ్ళిలో మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం. ఆ వేస్ట్ చేసే ఫుడ్‌ని ఎవరికైనా మనం దానం చేయగలిగితే గనక, ఒక 10 మంది ఆ ఫుడ్ తిని ఆ రోజుకి చాలా హ్యాపీగా ఉంటారు. దయచేసి ఆర్భాటాలకు పోయి పెద్ద పెద్ద మెనూలు పెట్టి ఫుడ్‌ని వేస్ట్ చేయకండి. అలాగే పెళ్ళికి వెళ్ళామా, లైన్‌లో నుంచున్నామా, మన గిఫ్ట్ మనం ఇచ్చామా, ఒక ఫోటో క్లిక్ తీయించుకున్నామా కాకుండా, సమయం తీసుకుని పెళ్ళిలో వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. వివాహ వ్యవస్థని మీరు చూసి మీ నెక్స్ట్ తరానికి ఇది వివాహ వ్యవస్థ అని తెలియజేయండి. ఇది ముందు తరాల వారికి ఒక ఆదర్శంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హోప్ నా వీడియో మీకు నచ్చినట్లుగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.